నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ జెల్లీ ప్యాకెట్ తెచ్చుకున్నానండి. జెల్లీ చేసుకోవడానికి. ఇది రాస్బెర్రీ ఫ్లేవర్. కింద నో జెల్టిన్ అని కూడా రాశారు. సో ఇది ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. మా పాప నాకన్నా ముందే రెడీ అయిపోయిందండి. తను ఒక చిన్న బౌల్ తెచ్చుకొని నేను చేస్తాను అనేసి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇది ఫస్ట్ టైము. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను బయట సూపర్ మార్కెట్లో జెల్లీ దొరుకుతుంది కదండి, 35 రూపీస్ 40 రూపీస్ చిన్న డబ్బాల్లో ఇస్తారు. అది కొనుక్కొని తినడమే. ఒకసారి ఎందుకో ట్రై చేద్దామని అనిపించింది. సో నేను తెచ్చాను. కట్ చేస్తున్నానండి. పైన ఒక డోరోమాన్ బొమ్మ వేశాడండి. నేను స్టిక్కర్లా ఉంటుంది అనుకున్నాను. బట్ ఓపెన్ చేసి చూస్తే అందులో డోరోమాన్ కీ చైన్ ఉందండి. మా పాప అయితే ఫుల్ కుష్ అది తీసుకొని డోరోమాన్ అరుచుకునే ఉన్నది తను ఆ రోజంతా. అందులో ఒక వైట్ ప్యాకెట్ కూడా ఇచ్చారండి. పైన ఇన్స్ట్రక్షన్ చదివినప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత హాట్ వాటర్ వేయాలని రాశారు. సో వాళ్ళు చెప్పిన విధంగానే నేను ట్రై చేశానండి. బట్ చాలా ఈజీ అండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. కొంచెం ఉండల్లా ఉంటే అది మిక్స్ చేసుకొని తర్వాత వైట్ది కూడా కట్ చేశానండి. ఐ థింక్ అది షుగర్ అనుకుంటాను. నేను ఓన్లీ మిక్స్ చేయడం వరకే చదివానండి, అంతే, ఇంకేం చదవలేదు అందులోని. బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వేడి నీళ్ళు వేయాలండి బాగా. 500 ml అని దాని మీద ఆల్రెడీ రాశారు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను హాట్ వాటర్ యాడ్ చేశానండి అందులోకి. 500 ml అని అక్కడ మెన్షన్ చేశారండి. నేను సేమ్ 500 ml తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి, అంతేనండి. బేసికలీ మా పాప కోసం కాదండి, ఇది నాకు కూడా చాలా ఇష్టం. జెల్లీస్ అంటే ఏ జెల్లీస్ అయినా ట్రై చేస్తానండి నేను ఎప్పుడు కూడా. బట్ నాకు అంతా ఇది ఓకే అనిపించింది, కానీ కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ ఉందేమో అనిపించిందండి. మా పాప తిన్నప్పుడు తన చేతులకి ఆ కలర్ బాగా అంటింది. ఇలా బాగా కలుపుకొని ఒక 45 మినిట్స్ పక్కన ఉంచాలండి. నేను ఇది ఒక బౌల్లోనే కాదండి, చిన్న చిన్న గిన్నెల్లో కూడా రెండిటిలోకి తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాను కూడానండి నేను దీన్ని చల్లగా ఉండటం కోసం ఒక 10 మినిట్స్. ఈజీగానే వచ్చేస్తుందండి, మనం ఏం చేయాల్సిన లేదు. ఫ్రిడ్జ్లో నేను ఎందుకంటే పెట్టాను, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదని ఆ ప్యాకెట్ మీద రాశారు. బట్ కొంచెం చల్లగా ఉంటే జెల్లీ బాగుంటుంది కదా అని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతే అండి, సెట్ అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు నైఫ్తో చిన్న చిన్న ముక్కలు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఫలూదాలోనైనా ఎనీ ఫ్రూట్ కస్టర్డ్లోనైనా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. నేను అది కూడా ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. మరీ అంత ఓవర్ స్వీట్గా కూడా ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ.